ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి స్టోన్స్ ఇయర్ రింగ్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసేద్దాము ఎలా ఉన్నాయి, ఏంటి, ఎంత కాస్ట్, ఇవన్నీ అయితే నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూసుకోవచ్చు. మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా పేస్టల్ లావెండర్ కలర్లో అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు. మొత్తం మనకు స్టోన్స్తో అయితే చాలా మంచి హైలైట్ లుక్ తోటి అయితే వచ్చాయి. దీని కాస్ట్ వచ్చేసి 440 రూపీస్కి అయితే మనకు రావడం జరిగింది. ఒకసారి అయితే మరి కమ్మలను చూపిస్తాను, స్టోన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా. అలాగే అంతకుముందు వీడియోస్లో నేను సేమ్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ని అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఇక్కడ మనకు స్టోన్స్ వచ్చాయి, అక్కడ పైన ఒక ఎర్ర పగడం అయితే వచ్చేసింది. సో ఒకవేళ మీరు మిస్ అయ్యింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇయర్ రింగ్స్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. పైన మనకు లావెండర్ కలర్లో ఈ విధంగా అయితే పెద్ద స్టోన్స్ వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ దాంతో అయితే మనకు అటాచ్ చేశారు. మళ్ళీ మధ్యలో ఫ్లవర్ మొత్తం వైట్ స్టోన్స్ తోటి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు ఏదైతే మన ఐ షేప్లో వైట్ స్టోన్స్ వచ్చేసి మళ్ళీ మధ్యలో ఒక వైట్ స్టోను, మళ్ళీ మిడిల్లో పెద్ద ఏదైతే లావెండర్ కలర్ ఉందో ఆ కలర్ స్టోన్స్తో అయితే పెట్టారు. బ్యాక్ సైడ్ అయితే మనకి మొత్తం గోల్డ్ ప్లేటెడ్ తోటి అయితే రావడం జరిగింది. మంచి స్మూత్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్. మనకు చూడడానికి ఈ స్టోన్స్ అయితే డైమండ్స్ టైప్లో ఉన్నాయి, బట్ నార్మల్ స్టోన్సే, కానీ లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయి. మనం చూస్తూనే ఇలా ఉన్నాయి, ఇంకా పెట్టుకుంటే కూడా మంచి లుక్ అయితే వస్తుంది. సో అందుకోసమే నేను ఈ ఇయర్ రింగ్స్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇంకొక ఇయర్ రింగ్ని చూసుకున్నట్టయితే సేమ్ అదే విధంగా ఇచ్చారు. ఈ ఇయర్ రింగ్స్కు మెయిన్ హైలైట్ ఏంటంటే మనకి స్టోన్స్ అని చెప్పవచ్చు. మనకు వైట్ స్టోన్లో ఈ లావెండర్ స్టోన్ రావడం వల్ల లుక్ వైజ్ అయితే చాలా చాలా మంచి ట్రెడిషనల్గా ఉంటుంది, మంచి ఫ్యాషన్గా కూడా, మంచి ఒక క్యాట్లాగ్ పీస్ లాగా అయితే మనకు డిజైనర్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, ఆ విధంగా అయితే అనిపిస్తుంది అనమాట. మనకు చూస్తే ఈ స్టోన్స్ కానీ పెట్టుకుంటే అయితే లుక్ వైజ్ చాలా చాలా బాగుంటుంది. సో చూసుకోవచ్చు. ఇయర్ రింగ్ కూడా ఈ విధంగా ఉంది. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనము డైలీ వేర్గా యూస్ చేసుకోవచ్చు, అలాగే పార్టీ వేర్గా, ఫోటోషూట్స్ కానీ, టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ, ఇంకా చిన్నపిల్లలకు పెడితే అయితే లుక్ వైజ్ చాలా చాలా మంచి రిచ్ లుక్ వస్తూ మంచి ట్రెడిషనల్గా ఉంటుందన్నమాట చూడడానికి కూడా. సో ఇవి నేను తీసుకున్నటువంటి ఇయర్ రింగ్స్. అలాగే అంతకుముందు వీడియోస్లో చాలా ఇయర్ రింగ్స్ను, జ్యువెలరీ సెట్స్ని, డ్రెస్సెస్ని, శారీస్ని, హాఫ్ శారీస్ని, ఇంకా దుపటాస్ని, బ్యాంగిల్స్ని, ఇవన్నీ అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేశాను. ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా చూసుకోవచ్చు. మనకి ఈ విధంగా అయితే ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. దీని మెయింటెనెన్స్ ఏంటంటే మనము పర్ఫ్యూమ్స్ కానీ వాటర్ కానీ తగలకుండా ఉంచుకున్నట్టయితే ఎక్కువ రోజులు ఆ షైన్ అనేది అలాగే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను తీసుకున్నటువంటి ఇయర్ రింగ్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.